సోషల్ మీడియా సల్లగుండా ఒక్కో పారి తలుచుకుంటేనే షిర్రు ఎక్కుతుంది. ఆగో అంతగానం షిర్రు నీకేం తెప్పించిందమ్మా సోషల్ మీడియా అని చూస్తుర్రా? పాపం చిన్న చిన్న దందాలు చేసుకొని బతికేటోళ్ళను చేసుకొనియకుండా వీడియోలు పెట్టి మొత్తం దందాన్ని బంద్ చేసుకునే కాడికి తెచ్చిర్రు. ఇప్పుడు నేను చెప్తుంది ఎవల గురించి అంటే కుంభమేళల పూసలు అమ్ముకునే బుజ్జి కోసం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్‌ల ఈ నెల 13 తారీఖు మహాకుంభమేళ అంగరంగ వైభవంగా షురువైంది. ఈ కుంభమేళకు భక్తులు, అఘోరాలు, నాగసాధువులు లక్షలలో వస్తుర్రు. కానీ ఆడ అందరికంటే ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం గీమెనే, మోనాలిసా. ఈ పేరు తెలవనోళ్ళంటే లేరు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళల పూసలు అమ్ముకునే ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా జయంగా. ఆమెను ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ అని తీర్తి ట్యాగ్ లైన్లు జోడించి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. కాతమిగా ఘోరంగా ఫేమస్ అయింది బుజ్జమ్మ. కుంభమేళకు రాకముందు వందలల్లున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు 8 లక్షలు దాటిర్రు. మళ్ళా ఫేమస్ అయితే మంచిదే కదా, దాంట్లో ఏం బాధ ఉంది అనే కదా మీ డౌట్ అనుమానం. ప్రయాగ్రాజ్ ల పూసలు రుద్రాక్షలు అమ్ముకునే ఈమెను ఒక్కరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. తొవ్వబట్టినట్టు అందరు అదే పనిగా ఈమెను ఏడ కనిపిస్తాడా ఫోటోలు వీడియోలు తీసుకుంటా దందా నడవకుంటే పడుతుర్రట. అంతేకాదు కొందరు జీడిత్తుగాళ్ళు ఆమె అమాయకత్వాన్ని ఆసర చేసుకొని చిల్లర కథలు పడుడు, ట్రోలింగ్ చేసుడు, ఇట్లా పిచ్చి కథలు పడేసరికి ఆమె ఫేమస్ అవ్వడేమో గాని పొట్ట మీద కొట్టినట్టు అయిందట సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇట్లా ఏడ కనిపిస్తాడా గుంపులు గుంపులు మంది ఎగబడుతుండేసరికి మంచేమో గాని దందా నడవకుండా ఆగిపోయిందట. ఇక ఏడ కొందరు జీడిత్తుగాలు చెడాయిస్తారో అన్న భయంతోని ఇంటికి వెళ్ళిపోయిందట. మంచిగా పూసలు అమ్ముకొని కాలమెల్లదీసి ఓ అమాయకురాలిని ఫోటోలు తీసి ఫేమస్ చేసుడేమో గాని ఇట్లా దొంగతనంగా మాస్కులు పెట్టుకొని తిరుగుడే కాదు, వచ్చే మంద నుంచి కాపాడనీకే గిట్ల దందా బంద్ చేసి దాచి పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట తెలిసి ఏందో ఏమో ఈ సోషల్ మీడియాకు అగ్గిపెట్ట బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకు బతికే ఆగమయ్యే కాడికి తెచ్చింది. ఎవల నొక్కలు గిట్ల ఫేమస్ అయ్యిరంటే చాలు భజన, ప్రతిదానికి భజన అనుకుంటా గుర్రు గర్రుమంటుర్రు ఇప్పటి కాలం పోర్ల కథలు చూస్తున్న పెద్ద మనుషులు. మళ్ళీ ఈ మోనాలిసా కథ ఏడుదాకా సాగుతుందో చూడవలసిందే.